నమస్తే. ప్రస్తుతం మనం అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట వద్దానం. సో, హైడ్రా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అలాగే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన ఈ సుందరీకరణలో భాగంగా, చెరువుల సుందరీకరణలో భాగంగా ఇది ప్రస్తుతం మనం బతుకమ్మ కుంట వద్దానం. ఇక్కడ మీరు చూడొచ్చు. సుమారుగా ఇది 16 ఎకరాలున్న బతుకమ్మ కుంట. కబ్జాలకు, గిబ్జాలకు అన్నిటికి గురై ఇప్పుడు కేవలం 5 ఎకరాలుగా ఉంది. ఈ 5 ఎకరాలను కూడా అంతా కూడా మంచిగా అంతా నీట్‌గా కూడా చేసి, ఈసారి బతుకమ్మ ఎలాగైనా సరే ఇక్కడ అంబర్‌పేట నియోజకవర్గంలో, అంబర్‌పేట ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఇదే కుంటలకు దగ్గరనే బతుకమ్మ ఆడి ఇక్కడనే ఆడతామని చెప్పిన నేపథ్యంలో హైడ్రా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారుగా 8,00,000 వ్యయంతో 8,00,000 వ్యయంతో ఇదంతా కంప్లీట్‌గా సుందరీకరణ చేసి 26 తారీఖున ఈ నెల 26 తారీఖున బతుకమ్మ పండుగ రోజున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడికొచ్చి అండ్ ఇక్కడ అందరూ ఇక్కడ ఆడపడుచులు కావచ్చు, ఇక్కడ అందరితోని కూడా ఇక్కడ బతుకమ్మ దీన్ని ఇనాగ్రేట్ చేసి దాని తర్వాత ఇక్కడ స్థానికులతో బతుకమ్మ పండుగలు వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకోవడం అని చెప్పారు. ఇదంతా కంప్లీట్‌గా ఈ చెరువు కూడా చూసి ఒకప్పుడు కంప్లీట్‌గా చెత్తా చెదారంతో ఉన్నది. ఇప్పుడు ఈరోజు మంచి నీళ్ళతో ఇదంతా కూడా పర్యావరణం దృష్టిలో పెట్టుకొని హైడ్రా రంగనాథ్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంచి నీళ్ళతో ఇప్పుడు చూడొచ్చు మీరు నీళ్ళు ఎంత ఎంత మంచిగా ఉన్నా. ఈ విధంగా కంప్లీట్‌గా కూడా సుందరీకరణ చేసి దీంతో పాటు ఈ చెరువులు వాటర్ సుందరీకరణ కాకుండా ఇక్కడ గోడలు కావచ్చు ఇవన్నీ కూడా అంటే మంచి నీళ్ళు కేవలం ఇక్కడ మంచి నీళ్ళే ఉండాలి అనే నిర్ణయంతో ఈ కుంటనంతా కూడా సుందరీకరణ చేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఇక్కడ అంబర్‌పేట ప్రజలు కూడా ఇక్కడ లోకల్‌గా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. బికాజ్ ఇది ఎప్పుడో అంటే 16 ఎకరాలుగా ఉండాల్సిన ఇదంతా కూడా కబ్జాకి గురై అంతా చెత్తా చెదారం మురికితో నిండిన ఈ బతుకమ్మ కుంటని సుందరీకరణ హైడ్రా వచ్చి సుందరీకరణ చేయడంతో చాలా హర్షం వ్యక్తం చేస్తారు. ఇది చూడొచ్చు మనం ఇక్కడ కంప్లీట్‌గా కూడా అక్కడ ముంగట ఉంది. ఇక్కడ వాటర్ ఎక్కువైతే వాటర్ వెళ్ళడానికి కూడా ఇక్కడ నియర్ బై ఉన్న నాలాలు కూడా అన్నిటిని కూడా క్లీన్ చేసింది హైడ్రా. మీరు చూడొచ్చు ఎక్కడికి అంటే అక్కడి నుంచి వచ్చిన ఏదైనా వాటర్ ఓవర్‌ఫ్లో అయ్యి ఉన్న వాటర్ అంతా లోపలికి వచ్చి అండ్ ఇక్కడ నుంచి బయటికెళ్ళే వీధులు వేలుగా కంప్లీట్‌గా కూడా హైడ్రా రంగనాథ్ గారు దీన్ని చేశారు. ఇంకా కూడా పనులు జరుగుతున్నాయి. ఈ నెల 26 తారీఖున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి ఇక్కడ ప్రజలతో ఇక్కడ స్థానికులతో బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ రోజే ఇది కూడా ఇనాగ్రేషన్ ఈ బతుకమ్మ కుంట కూడా ఇనాగ్రేషన్. గతంలో దీన్ని ఎర్రకుంటగా అనేవారు. దాని తర్వాత కాలక్రమేణా మెల్లమెల్లగా దీన్ని బతుకమ్మ కుంటగా వచ్చింది. 1963 ఆ ప్రాంతంలో ఇది సుమారుగా 16 ఎకరాలు ఉన్నదాన్ని. ఇప్పుడు కంప్లీట్‌గా ఈ నియర్ బై ఇల్లు చూశారు కదా. ఇవన్నీ కూడా అక్కడ కబ్జా చేసి అండ్ ఎలాంటి ఇక్కడ ప్రజలకు కూడా హైడ్రా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉన్న చెరువుని ఉన్న దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఇంత 5 ఎకరాలు చిల్లర అమౌంట్ ఉంటది. ఆ ఉన్న ప్లేస్‌లోనే కంప్లీట్ కూడా హైడ్రా అంతా కూడా క్లీన్ చేసి నీట్ చేసి మంచి వాటర్ మంచి మురికి నీళ్ళంతా తీసేసి మంచి వాటర్ ఉండే విధంగా కూడా వేస్తాం. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ కంప్లీట్ కూడా నీట్‌గా వేసి అండ్ మధ్యలో ఏదైనా ఒక విగ్రహం ఏర్పాటు చేద్దామనేది వీటిగా మధ్యలో ఆ విగ్రహం కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉంది హైడ్రా. ఈ విధంగా కూడా కంప్లీట్‌గా దీన్ని ఒక పర్యావరణ కేంద్రంగా కావచ్చు. ఇంకా సాయంత్రం పూట కూడా పెద్దలందరూ కూడా ఇక్కడ వాకింగ్ చేసే వీలుగా కూడా చెట్లను కావచ్చు అన్నిటిని కూడా చేశారు. అండ్ వీధి దీపాలు కూడా చూడొచ్చు మనం. వీధి దీపాలు కూడా ఏ విధంగా అయితే పెట్టారో వీధి దీపాలు కూడా చాలా డిఫరెంట్‌గా, చాలా కొత్తగా, చాలా స్టైలిష్‌గా ఉండే విధంగా అంటే ఒక యాస్థెటిక్ లాగా కనిపించే విధంగా కూడా ఇవన్నీ కూడా చేశారు. అండ్ అలాగే చెట్లు కూడా చూడొచ్చు మనం లైన్‌గా మొత్తం పూల చెట్లతోని కూడా చేశారు. ఈ విధంగా అంటే కంప్లీట్‌గా హైడ్రా వచ్చిన తర్వాత చాలా మంది వ్యతిరేకించినప్పటికీ కూడా ఇలాంటి పనులు కూడా చాలా మంచి మంచి పనులు చేస్తాను. కంప్లీట్‌గా అంటే ఎవరు పట్టించుకొని ఈ చెరువుని అంత కబ్జాలకు గురైన చెరువుని ఇంత సుందరీకరణ చేసిర్రు అని చెప్పి స్థానికులు కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తాను. అండ్ అలాగే మనం ఏదైతే వే ఉందో ఇదంతా కూడా కంప్లీట్‌గా పిల్లలు కావచ్చు పెద్దలందరూ వాకింగ్ చేసుకోవడానికి వీలుగా అండ్ వాళ్ళు సాయంత్రం పూట ఇక్కడ టైమ్ స్పెండ్ చేయడానికి వీలుగా కూడా చేసిర్రు కంప్లీట్‌గా. కంప్లీట్‌గా సుందరీకరణ చేస్తూ పాటు అలాగే సైడ్‌లకు కూడా కంప్లీట్‌గా చెట్లు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఈసారి బతుకమ్మ ఇక్కడనే సెలబ్రేట్ చేసుకొని ఇందులో చేస్తామని చెప్పిన నేపథ్యంలో కంప్లీట్‌గా కూడా ఈ విధంగా అంటే ఇప్పుడు మనం చూడొచ్చు గతంలో ఇదే కుంటని చూస్తే మొత్తం చెట్లు చెదారం అంతా కంప్లీట్‌గా కూడా మురికి నీటితో మురికి చెరువుగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు ఎంత స్వచ్ఛమైన నీరుతో ఈ విధంగా ఉంది. అండ్ అక్కడ మనం చూడొచ్చు కొన్ని బాతులు కావచ్చు పక్షులు కూడా అక్కడ వాటర్‌లో ఉన్న పరిస్థితి మనం చూసాం. ఈ విధంగా ఇలాంటి చెరువులు కుంటలు చేయడంలో చాలా మంది అద్భుతంగా పనిచేస్తుంది హైడ్రా అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చాలా మంది హర్షం వ్యక్తం చేస్తారు. 26 తారీఖున అండ్ ఇక్కడ స్థానికంగా ఉండే వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి వారు కూడా చాలా నా ఎన్నెన్నో కళ నెరవేరింది నాకు ఈ హైడ్రా వచ్చింది చాలా మంచి పని చేసిర్రా బాబు అని చెప్పేసి ఇక్కడ వి హనుమంతరావు కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అండ్ అలాగే చాలా సందర్భాలు ఇక్కడ హనుమంతరావు కూడా స్వయంగా నా కళ ఇది నా కళ నెరవేరింది అని చెప్తూనే ఇక్కడ రండి స్థానిక కుల మతానికి అతీతంగా పార్టీలకి రాజకీయ పార్టీలకు అతీతంగా ఇక్కడ వచ్చి బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ కంప్లీట్ ప్రమోషన్ కూడా స్వయంగా తనే మాట్లాడుతూ ప్రమోషన్ కూడా చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఈ విధంగా కంప్లీట్‌గా కూడా చూడొచ్చు మనం ఎంత అద్భుతంగా చాలా చక్కగా కనిపిస్తుంది ఇప్పుడు చాలా. ఇలాగే చెరువులు ప్రతి ఒక్క హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ కూడా ఈ విధంగానే చేయాలి అని చెప్పి కూడా స్థానికులు కావచ్చు చాలా మంది చెరువులను చూసిన వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ అన్నమాట. ఈ విధంగా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది
బతుకమ్మ కుంట ఈ బతుకమ్మ కుంటల్లో ఈసారి కూడా రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్న పరిస్థితి అనమాట. సో ఇంకా కొంచెం కొద్దిగా అక్కడక్కడ కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి. అంటే పెయింటింగ్ కావచ్చు, ఇట్లా మెట్లేసిన తర్వాత సో కింద వాటర్ కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు స్వచ్ఛంగా కనిపిస్తుంది వాటర్. సో చాలా స్వచ్ఛమైన వాటర్ కూడా ఇక్కడ ఉండే విధంగానే ఈ కంప్లీట్గా కూడా చేశారు. సో ఇది చాలా ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సో చాలా మంచి పని చేసిందని చెప్పి ఇక స్థానికులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. అండ్ చాలా కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. సో వాటిలో కూడా వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. అంటే ఏమనుకుంటారు, ఏ విధంగా ఉంది అని చెప్పి. సో ప్రస్తుతం మాత్రం ఇది చూడొచ్చు మీరు ఎంత సుందరంగా ఉంది. అక్కడ మనం చూడొచ్చు, అక్కడ బండల పైన బతుకమ్మ సంబంధించిన బొమ్మలు తీశారు. అండ్ అలాగే అక్కడ పూలు, రాళ్ళు అంటే ఎక్కడ కూడా పర్యావరణం డిస్టర్బ్ చేయకుండా, ఎక్కడ కూడా రాళ్ళని రప్పలని డిస్టర్బ్ చేయకుండా సో అదే విధంగా నుంచి ఈ విధంగా సుందరీకరణ చేసి సో హైదరాబాద్లో ఉన్న ఇతర చెరువులు కూడా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి కూడా చాలా మంది కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సో మాట్లాడుతూ కొంతమంది స్థానికులు ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. మేము ఇట్లా అవుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. ముఖ్యంగా మేము రంగనాథ్ గారికి, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన స్థానిక నాయకులు వి హనుమంతరావు గారికి, మా అంబర్పేట బతంగుంట ప్రజల తరపున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే గతంలో మీరు చూసేసండి ఇది ఎట్లుండే అంటే సుమారుగా 16 ఎకరాలు ఉండే అని చెప్పేసి రికార్డ్స్లో ఉన్నది అని చెప్పేసి మాకు తెలుస్తా ఉంది. అండ్ ఇప్పుడేమో కేవలం 5 ఎకరాలు. సో ఇవన్నీ కనిపిస్తున్న ఇల్లు కూడా చాలా వరకు కబ్జాకు గురైనాయి. కబ్జా గురైనవంటే కొన్ని అయినాయి. అసలు యాక్చువల్గా 16 ఎకరాలు కాదు, 17 ఎకరాల స్థలం ఇది. ఈ 17 ఎకరాలలో జిహెచ్ఎంసి కొన్ని స్థలం తీసుకొని లేఅవుట్లు చేసి వాళ్ళకి తులసి కోఆపరేటివ్ సొసైటీ అని వాళ్ళకి ఇచ్చింది. అట్లాగే ఇటు ఇటు చూస్తేనేమో వాంబే ఇల్లులని, ఈ ఈ వీకర్ సెక్షన్ కాలనీ, ఇవన్నీ గవర్నమెంటే కట్టించి పేద ప్రజలకు ఇచ్చింది. అది ఓను ఈ 5 ఎకరాల 5 కుంటలు ఎడ్ల సుధాకర్ రెడ్డి కబ్జా చేసి ఈ ల్యాండ్ చెరువునే నైట్ మన ఎడ్ల సుధాకర్ రెడ్డి ప్లస్ మన ఒక ముస్లిం అతను చాన్ పటేల్ అని అంబర్పేటలో ఉండేటోళ్ళు, వాళ్ళు కూడా ఈ నైట్ ఈ చెరువును మొత్తం కబ్జా చేసేసి దాదాపు 20 సంవత్సరాల దాకా మా బతంగుంట ఆడపడుచులకి బతుకమ్మలు ఆడని కోహ్ని చేసారు. వాళ్ళ ఉసురు తగులుతుందని మేము చెప్పదలుచుకున్నాం. అంటే మరి అప్పుడు స్థానికులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళు ఎవరు వ్యతిరేకించలేరు, మళ్ళీ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మేము సిపిఎం పార్టీ తరఫున అనేక దఫాలుగా దీని మీద పోరాటం చేసినాం. దాదాపు మన జేసీబీలు కూడా తగలబెట్టాం. మన హనుమంతరావు గారితో ఒక 3-4 రోజులు మేము నిరాహార దీక్ష చేసినాం. దీన్ని పెద్ద ఎత్తునగా మేము సిపిఎం పార్టీ తరఫున మేము ఇలాంటి కబ్జాలు మేము ప్రతిసారి అడ్డుకున్నాం. హైడ్రా చేస్తున్న పని నేను ఎట్లా చూస్తారు మరి? హైడ్రా అంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా తీసుకొచ్చిన హైడ్రా అని సో ఎట్లా చూస్తారు? చాలా అద్భుతంగా చేశారు. వాకింగ్ ట్రాక్ కానీ, ఈ భూగర్భ జలాలని ఇట్లా చేయటం కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మొత్తం వాతావరణం చూసి రాత్రి 10 గంటల దాకా కూడా వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. అంతకుముందు పరిస్థితి ఇవన్నీ చెట్లు, పెద్ద పెద్ద పాములు ఉండేటి, ఇక్కడ గంజాయి తాగేటోళ్ళు, మందు తాగేటోళ్ళు, అసలు ఇటు రావటానికే ఆడపిల్లలు భయపడేటోళ్ళు. అట్లా ఉండేది ఇక్కడ ఉన్న పరిస్థితులు. సో చూసారు కదా ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే విధంగా సో ఇక్కడ మినీ పార్క్ కూడా ఏర్పాటు చేసి ఏదైతే ఇక్కడ మనకి బిల్డింగ్స్ చెప్పేసి ఈ బిల్డింగ్స్ ఉన్న స్థానికులు కూడా అందరూ వచ్చి సాయంత్రం కూడా హ్యాపీ వాళ్ళ పిల్లలతో వచ్చి హ్యాపీగా గడపడానికి కోసం ఈ విధంగా వచ్చి ఇక్కడ ఇది కూడా చేసిన ఉన్న పరిస్థితి. అండ్ కంప్లీట్గా చూసి చిన్నపిల్లల పార్క్, సో చిన్నపిల్లలు అందరూ కలిసి ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి ఆడుకునే విధంగా